ఎర్లీ ప్రెగ్నెన్సీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి? ప్రెగ్నెన్సీ మీకు నిలిచింది అంటే ఇనీషియల్గా మీ బాడీ అనేది ఎటువంటి ఇండికేషన్స్ అనేది మీకు ఇస్తుంది. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ అనేది నిలవాలి అంటే బాడీలో ఏం జరగాలి? అండాశయం నుంచి అండం అనేది విడుదలవ్వాలి. ఆ అండం అనేది వీర్యకణాలతో కలిసిన తర్వాత అది వచ్చి మళ్ళీ గర్భసంచిలో అతుక్కుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. సో ఈ అతుక్కునే క్రమంలో దాన్ని ఏమంటారంటే ఇంప్లాంటేషన్ అంటారు. ఎంబ్రియో అనేది ఎప్పుడైతే గర్భసంచిలో అది నిలుస్తుందో ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఎంబ్రియో అనేది ఆ యూట్రైన్ వాల్లోకి తొలుచుకుపోతుంది. అలాంటప్పుడు స్లైట్గా బ్లీడింగ్ అనేది జరగవచ్చు. దాన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటారు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే మీకు జనరల్గా పీరియడ్ రాకముందే మధ్యలో ఒకసారి స్లైట్గా స్పాటింగ్ అయింది అన్నట్టుగా కొందరు కంప్లైంట్ అనేది చేస్తుంటారు. తర్వాత వచ్చేసి ఒకవేళ వాళ్ళ పీరియడ్ అనేది మిస్ అయింది అన్ని టెస్ట్ అనేది చేసుకున్నారంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అన్నట్టుగా గమనిస్తారు. సో ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది జరగచ్చు. బట్ ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ప్రతి ఒక్కరికి జరగకపోవచ్చు, కొంతమందికి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనపడతాయి. సో ఈ ఓవ్యులేషన్ అయిపోయిన తర్వాత ఇనీషియల్గా వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేది ఏముంటుంది అంటే కడుపు ఉబ్బరంగా అవ్వడము, బ్లోటింగ్ అవ్వడము, ఇలా గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది అన్నట్టుగా చూస్తుంటారనమాట. సో ఇది కూడా ఎందుకు అవుతుంది అంటే జనరల్గా బాడీలో ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ. తర్వాత వచ్చేసి బ్రెస్ట్ టెండర్నెస్, బ్రెస్ట్ సైజ్ అనేది పెరగడము, ఎంగార్జ్ అనేది అవ్వడము, తర్వాత టెండర్నెస్, పెయిన్గా అనిపించడము, ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటారు. ఇంకొందరేమో కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటాయి అన్నమాట. వాళ్ళు పడుకొని లేచినప్పుడైనా కానీ లేకపోతే కంటిన్యూస్గా ఎప్పుడైతే నిల్చొని పని చేసుకుంటుంటారో అలాంటప్పుడు సడన్గా బ్లాక్అవుట్ అయినట్టు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటాయి. ఇలాంటివి కూడా చూస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాసియా, వాళ్ళకి అంటే వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది బట్ కంప్లీట్గా వామిటింగ్ కాకపోవచ్చు. కొందరికేమో వామిటింగ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది దేనివల్ల వస్తుందంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ నిలిచినప్పుడు బీటా హెచ్సిజీ హార్మోన్ అనేది బాడీలో రేస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ హార్మోన్ వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్తోని కూడా ఇలాంటి నాసియా, వామిటింగ్స్ అనే సిమ్టమ్స్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తర్వాత ఇవే కాకుండా కింద లోవర్ అబ్డామినల్లో ఎక్కడైతే గర్భసంచి ఉంటుందో ఆ రీజియన్లో వాళ్ళకి కొంచెం పెయిన్ లాగా, క్రాంప్స్ లాగా అనిపిస్తుంటాయి అన్నమాట. క్రాంప్స్ అంటే గర్భసంచి అనేది ఇలా ముడుచుకొని వదిలిపెడుతున్నప్పుడు వాళ్ళకి లోపల పెయిన్ లాగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. అండ్ ఇంకొకటి కంటిన్యూస్గా మాటికి యూరిన్ అనేది రావడము. ఏమవుతుంది, యూరిన్ అనేది ఎందుకు అంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే గర్భసంచి స్లైట్గా ఎన్లార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే ఎన్లార్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఎదురుగా ఉండే యూరినరీ బ్లాడర్ ఎక్కడైతే యూరిన్ అనేది స్టోర్ అవుతుందో దాన్ని ప్రెస్ చేస్తుందన్నమాట. దానివల్ల వీళ్ళకి ఊరికే వాష్రూమ్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ అనేది వస్తుంటుంది. సో ఇలా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, తర్వాత లోవర్ అబ్డామినల్ క్రాంప్స్, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇంకా లో బ్యాక్ పెయిన్, కింద భాగంలో వెనకాల నడుం దగ్గర నొప్పిగా అనిపించడము, నడుం లాగుతుంది అన్న కంప్లైంట్స్, ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ వీళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అని అర్థం. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ ఏది కూడా 100% ఉంది అంటే ప్రెగ్నెన్సీ 100% ఉంది అని అర్థం కాదు. దీస్ ఆర్ నాన్ స్పెసిఫిక్. ఇవన్నీ మనకి హార్మోన్ రిలేటెడ్, తర్వాత వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అనమాట. 100% కన్ఫర్మేటరీ అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్, దాని తర్వాత వచ్చేసి బ్లడ్ టెస్ట్లో కూడా చూసుకోవచ్చు అండ్ స్కాన్లో చూసుకోవడము అనేది 100% కన్ఫర్మేటరీ. బట్ ఏదైనా కానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకొని జాగ్రత్తగా మానిటర్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయింది అంటే ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.